ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఏదైతే స్క్రిప్ట్ కనిపిస్తుందో ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ అయితే మీకు ఉంటుంది గైస్. తెలుగు అయితే దాన్ని మీరు చదివి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ సింపుల్గా నేను ఒక సెంటెన్స్ అయితే చదివి చూపిస్తాను, మీరు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ అందమైన రాయితో చాలా పని ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకో పని ఇక్కడ నెమ్మదిగా ఉంది. అక్కడ మీరు స్లోగా ప్రారంభించాల్సి ఉంటుంది. సిగ్గుపడుతూ అని ఉంది కదా, అక్కడ మీరు కొంచెం స్మైలీతో సిగ్గుపడుతూ ఆ సెంటెన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇలా అయితే మీరు స్క్రిప్ట్ అయితే చదివి రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడడం వస్తే ఈరోజు చెప్పబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీకు ఉపయోగపడచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు మెయిన్ వర్క్ చేయాల్సింది కంపెనీ ఇచ్చే తెలుగు స్క్రిప్ట్ని మీరు సహజంగా చదివి వాయిస్ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కన్వర్జేషన్స్ రికార్డింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ వాయిస్ రికార్డ్ని మీరు ఏఏ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇది పూర్తిగా రిమోట్ ఆపర్చునిటీ, అంటే మీరు ఇంటి నుంచే వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే కంపెనీ వెబ్సైట్ ప్రకారం కొన్ని ప్రాజెక్టుల్లో రికార్డ్కి హవర్లీ $60 కూడా ఇస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఎలా ఇస్తారో కూడా మీకు క్లియర్గా చెప్తాను. కానీ ఈ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్, ఏం వర్క్ చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, ఎలా అప్లై చేసుకోవాలని కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీకోసం జెన్యూన్ వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు అయితే తీసుకొని వస్తుంటా. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, లెట్ us start the వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, తెలుగు వాయిస్ యాక్టర్, యాక్ట్రెస్, వాయిస్ యాక్టర్, తెలుగు మాట్లాడేవారు, ఏఏ శిక్షకుడు అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అప్లై ఇన్ 10 minutesలో మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి ఏమేమి వర్క్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలో తెలుసుకుందాం. కంపెనీ ఇచ్చే తెలుగు స్క్రిప్ట్లను మీరు సహజంగా చదివి వాయిస్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని తెలుగు కన్వర్ట్ చేసిన మీరు న్యాచురల్గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మంచి ఆడియో క్వాలిటీతో మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ వాయిస్ రికార్డ్ని ఏఏ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే యువర్ షెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది, అంటే మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. వీక్లీ పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో ఏం క్వాలిఫికేషన్ ఉండాలనో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ గురించి లేదా ఎక్స్పీరియన్స్ అని తప్పనిసరి ఎక్కడ కూడా వాళ్ళు జాబ్ డీటెయిల్స్లో చెప్పలేదు, కాబట్టి మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పేమెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్సెల్ వెబ్సైట్లో అప్ టు $60 రికార్డ్కి అవర్కి అని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ అప్ టు అంటే గరిష్టంగా అనే అర్థం ఫ్రెండ్స్. అందరికీ $60 వస్తుందని కాదు. అలాగే రికార్డింగ్ అవర్ అంటే మీరు పనిచేసే మొత్తం సమయం కాదు ఫ్రెండ్స్. కంపెనీ ఉపయోగించగలిగే ఫైనల్ రికార్డింగ్ ఆడియో డ్యూరేషన్ ఆధారంగా పేమెంట్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఉదాహరణకు 1 గంట ఫైనల్ రికార్డింగ్ మీరు వర్క్ చేసినప్పటికీ స్క్రిప్ట్ ప్రాక్టీస్, మళ్ళీ రికార్డింగ్ తప్పు లేదని ఉన్నా కానీ దాన్ని రెక్టిఫై చేయడం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చెక్ చేయడం, అప్లోడ్ చేయడం వంటి పనులు చేయాల్సి రావచ్చు ఫ్రెండ్స్. అందువల్ల 1 గంట ఫైనల్ ఆడియో సిద్ధం చేయడానికి కనీసం 2 to 4 hours కూడా మీకు టైం అయితే పట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి నేను 3 hours పని చేశానని 3 into $60 మీరు అనుకోవడం అది రాంగ్ ఫ్రెండ్స్. పేమెంట్ ప్రాజెక్ట్స్, కంట్రీ, రికార్డింగ్ క్వాలిటీ మరి కంపెనీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్ చూసినట్లయితే అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం వీక్లీ పేమెంట్ అయితే ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని కూడా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే అప్లై ఇన్ 10 minutes అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై కోడ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు వెరిఫై కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే రేస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఆప్షన్ మీద క్లిక్ చేసి జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి గాయస్. తర్వాత మీకు ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, వాట్ ఈజ్ అవర్ కరెంట్ ఆక్యుపేషన్ అడుగుతుంది, మీరు ప్రెజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏం ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉందో అక్కడ మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఈ జాబ్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి కనుక్కున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. వాయిస్ యాక్టింగ్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు బిగిన్ అప్లికేషన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతాయి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. మీకు వాయిస్ యాక్టింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు లింక్డ్ఇన్ కానీ ఏదైనా వెబ్సైట్ లింక్స్ కానీ ఏదైనా ఉంటే అక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత మీకు డూ హ్యావ్ యాక్సెస్ క్విట్ రికార్డింగ్ స్పేస్ అంటే మీరు రికార్డ్ చేసేదానికి స్పేస్ అంటే మీకు రూమ్ సపరేట్గా ఉంది అడుగుతుంది. ఉంటే మీరు ఎస్ అవుతామండి, నాకు తెలిసి ఎస్ ఇస్తేనే బెటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు మైక్రోఫోన్ ఉంది అడుగుతుంది, మీరైతే ఉందనేసి ఎస్ అవుతామండి. తర్వాత ఇక్కడ మీకు బ్రాండ్ నేమ్ మోడల్ నేమ్ అడుగుతుంది, అది ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. హౌ ఇట్ వర్క్ అని కనిపిస్తే ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఎలా అవుతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ స్క్రిప్ట్ని మీరు అయితే ఏదైతే అక్కడ స్క్రిప్ట్ కనిపిస్తుందో సేమ్ ఆ స్క్రిప్ట్ని అలాగే మీరు చదవాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఏదైతే ఎలా మోడల్లో తెచ్చుంటారో సేమ్ ఆ మోడల్తోనే మీరు చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు నవ్వుతూ, అలాగే మీకు ఇక్కడ ఊపిరి తీసుకున్నట్లు, అలాగే మీరు నెమ్మదిగా అక్కడ క్లియర్గా ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో సేమ్ అలాగే మీరు అయితే ప్రతి ఒక్కరు ఆ స్క్రిప్ట్ని అయితే చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, అలా మీకు 3 స్క్రిప్ట్స్ అవుతూ ఉంటుంది. ఆ 3 స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మీకు 3 స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు నాకైతే రివ్యూ అయితే రావడం జరిగింది, మీకు కూడా రివ్యూ అయితే జరుగుతుంది. మీరు కనుక జాబ్లో సెలెక్ట్ అవుతే మీకు మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద ఏదైతే మీకు అప్లికేషన్ కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేసి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి గాయస్. ఫిల్అప్ చేస్తే బెటర్, మీకు ట్రైనింగ్ మారి ఉంటుంది. ఒకసారి అయితే ఫిల్అప్ చేయండి గాయస్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ అలాగే హైప్ పాయింట్స్ అవుతామండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం రీసెర్చ్ చేసి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తెస్తుంటా. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటా ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.